नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। मोहब्बत की शादी से नाराज़ बाप और भाइयों ने दो राउडी शीटर्स की मदद से नौजवान का वहशियाना तरीक़े से कत्ल कर दिया। बोयनपल्ली पुलिस स्टेशन हदूद के तहत 2 दिन कबल पेश आने वाले समीर नामी नौजवान की वहशियाना कत्ल की वारदात को पुलिस ने सॉल्व करते हुए शब्बीर मोहम्मद, इनके बेटे उमर मोहम्मद, अब्दुल सैयद सोहेल और 2 राउडी शीटर्स की गिरफ्तारी अमल में लाई। तफसीलात के मुताबिक बोयनपल्ली पुलिस स्टेशन हदूद के तहत मुलजिमान ने मोहम्मद समीर नामी नौजवान का वहशियाना तरीक़े से कत्ल कर दिया था। मोहम्मद समीर, जो कि हैदराबाद के ओल्ड बोयनपल्ली अली कॉम्प्लेक्स के करीब रहते थे और पेशे से वेल्डर का काम किया करते थे। गुज़िश्ता साल नाचारम में एक इमारत में वेल्डिंग का काम करने वाले समीर को इमारत के मालिक की बेटी से मोहब्बत हो गई थी। इस वक्त लड़की अपने डिग्री फर्स्ट ईयर की तालीम हासिल कर रही थी। चूँकि लड़की के घर वाले इस शादी से राज़ी नहीं थे, जिसके चलते लड़का और लड़की ने घर से भागकर शादी कर ली थी और 20 दिन तक वो अपने घर से बाहर ही रहे थे। जिसके बाद घर वालों ने समझा बुझा कर इन्हें ये कहते हुए कि फिर एक मर्तबा बड़ों की मौजूदगी में इनकी शादी रचाई जाएगी, जिस पर जोड़े ने यकीन करते हुए शहर वापसी की। बाद में लड़की के घर वालों ने समीर से रब्ता किया और इसरार किया कि वो लड़की को तलाक दे दे। मज़ीद ये कि लड़की को दूसरे लड़के से मंगनी करने के लिए भी मजबूर किया गया। समीर ने इसे रोकने की बहुत ज़्यादा कोशिशें की। नौजवान लड़की के भाई उमर ने इससे नाराज़ होकर समीर को कत्ल करने की साजिश रची। इसी मंसूबे के तहत 21 दिसंबर की रात देर गए जब समीर अपने घर के बाहर बैठा हुआ था, तब उमर ने दिगर अपने मज़ीद साथियों के साथ मिलकर मोटरसाइकिल्स पर आए और समीर पर सर्जिकल ब्लेड और चाकुओं से वहशियाना तरीक़े से हमला करते हुए इसका कत्ल कर दिया। मुकामी लोगों की इत्तला पर पुलिस ने मौके पर पहुंचकर समीर की नाश को बग़र्ज़ पोस्टमार्टम दवाखाना मुंतकिल करते हुए मुख्तलिफ ज़ावियों से मज़ीद तफ्तीश शुरू कर दी थी। बहरहाल इस केस को सॉल्व करते हुए तमाम कातिलों की गिरफ्तारी भी अमल में लाई गई। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की यह खुसूसी रिपोर्ट। ఫస్ట్ డిసెంబర్ అరౌండ్ 11:30 రోజు జరిగిన ఒక బోన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఓల్డ్ బోన్పల్లి ఏరియాలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ రిలేటెడ్ అప్డేట్ ఇస్తానికి ప్రెస్ పెట్టాను ఈ ప్రెస్ మీట్. సో అక్కడ దాంట్లో ఉన్న విక్టిమ్ 21 year old సమీర్. ఆ రోజు మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ బిట్వీన్ 11:20 to 11:30 మధ్యలో ఒక 3 to 5 persons వచ్చి ఈ విక్టిమ్ని అక్కడ ఇంటి బయట కూర్చొని ఉన్నాడు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. స్టాబ్ ఇంజరీస్, నైఫ్తో స్టాబ్ చేసి వెళ్ళిపోయారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో ఒక 50 to 100 వరకు సీసీటీవీస్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ విక్టిమ్ హిస్టరీ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత వీ గట్ టు నో ఈ విక్టిమ్ ఒక 1 year బ్యాక్ అంటే రఫ్లీ జనవరి మంత్లో ఒక అమ్మాయిని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి ప్రీవియస్గా వేర్ హీ యూస్ టు వర్క్ అంటే వాళ్ళ ఈ విక్టిమ్ యూస్ టు వర్క్ విత్ ది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసేవాడు. సో అక్కడ వాళ్ళిద్దరు పరిచయం అయ్యి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ మాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. విక్టిమ్ కొంచెం లో ఇన్కమ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు ఇన్ కంపారిజన్ టు ద హిజ్ వైఫ్. సో ఆ విషయం వాళ్ళకి ఫ్యామిలీకి నచ్చక స్టార్టింగ్ నుంచే ఆ పెళ్ళిని అపోజ్ చేస్తున్నారు. ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఫాదర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు వాపస్. మీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అని చెప్పి ఆ ప్రామిస్కి వాపస్ తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని డివోర్స్ తీసుకోమని, వాళ్ళ ముస్లిం లాస్ ప్రకారం డివోర్స్ తీసుకోమని పర్సువేట్ చేస్తున్నాడు, కన్విన్స్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. కానీ ఆ విక్టిమ్ ఈ సమీర్ వాజ్ అన్విల్లింగ్. ఆయన ఎంత కన్విన్స్ చేయనా హీ వాజ్ అన్విల్లింగ్ టు గివ్ డివోర్స్. అండ్ లేదు, నేను ఈ పెళ్లి చేసుకున్నాను కదా, సో
కలిసే ఉంటామని హీ వాజ్ ఇన్సిస్టింగ్. సో దీనికి ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్, ఇప్పుడు మాకు కేసులో మెయిన్ అక్యూజ్డ్ షబీర్ అహ్మద్ వాళ్ళ ఫాదర్ ఇన్ లో, అంటే విక్టిమ్కి ఫాదర్ ఇన్ లో, అమ్మాయి వాళ్ళ ఫాదర్, అండ్ మొహమ్మద్ ఒమేర్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ది విక్టిమ్స్ వైఫ్. సో వీళ్ళిద్దరూ అలాంగ్ విత్ ఇంకొక 3 other పర్సన్స్తో కాన్స్పిరసీ లాగా క్రిమినల్ కాన్స్పిరసీ ఫామ్ చేసుకొని విత్ ఆ ఏరియాని కొంచెం లక్కీ చేసుకొని ఎక్కడ అబ్బాయి కూర్చుంటాడు, నైట్లో ఎక్కడ ఉంటాడు అదంతా ఐడెంటిఫై చేసుకొని ఒక అడ్వాన్స్ ప్లానింగ్గానే అక్కడికి వెళ్ళి ఈ మొత్తం దిస్ యాక్ట్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూటెడ్. సో దీంట్లో ఈ మొహమ్మద్ ఒమర్ అండ్ అబ్దుల్ మార్టిన్, సయీద్ సోహెల్, షేక్ అబుల్ బాకర్ సిద్దికి అండ్ ఇబ్రాహీం, టోటల్ 6 అక్యూస్ని ఐడెంటిఫై చేసాము. ఇవాళ ఒక 5 అక్యూస్ని మేము రిమాండ్కి పంపిస్తున్నాము. దీంట్లో అబ్దుల్ మార్టిన్ అన్న పర్సన్ ఈజ్ అ రౌడీ షీటర్, ప్రీవియస్ హిస్టరీ ఉంది, అరసిగూడ పిఎస్లో రౌడీ షీటర్. ఈ సయీద్ సోహెల్ అనే పర్సన్ బాలాపూర్ పిఎస్లో రౌడీ షీట్ ఉంది ఈ పర్సన్కి. ఈ మొహమ్మద్ ఒమీర్ అండ్ అబ్దుల్ మార్టిన్ డిస్టెంట్ రిలేటివ్స్ అన్నీ కూడా తెలిసింది. సో ఆ రిలేషన్స్ వలన వాళ్ళు ఎంత ఎగ్జిక్యూట్ చేయాలని కంప్లీట్ ప్రీ ప్లానింగ్గా అక్కడికి వచ్చి వెపన్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఈ వెపన్స్తోనే వాళ్ళు ఈ క్రైమ్ అంతా ఎగ్జిక్యూట్ చేశారు. సో దిస్ ఈజ్ కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఇద్దరు పెళ్ళిని అపోజ్ చేస్తూ అమ్మాయికి వేరే మ్యాచెస్ కూడా చూస్తున్నారు, డివోర్స్ ఇప్పించేసి వేరే మ్యాచెస్ చేయాలని. కానీ బికాస్ ఆఫ్ హిస్ రిఫ్యూజల్ టు గివ్ డివోర్స్ అండ్ అన్విల్లింగ్నెస్ టు సెపరేట్, దాని వల్లనే వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి వీళ్ళని చంపేస్తేనే ప్రాబ్లం రిజాల్వ్ అవుతుందని ఆ ఇంటెన్షన్తో దే హ్యావ్ గాన్ అహెడ్. సో ఈ కేసులో ఇంకా ఫర్దర్ వీ హ్యావ్ వెరిఫైడ్ ఈ సయీద్ సోహెల్ మీద ప్రీవియస్గా కూడా ఇంకా 2 కేసెస్ ఉన్నాయి, అండ్ అబ్దుల్ మార్టిన్ ఈ రౌడీ షీటర్ మీద కూడా ఒక 10 ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి, హిస్టరీ ఉంది. సో ఇంకా ఈ కేసులో ఇంకొక 1 person is still absconding. త్వరలోనే ఆ పర్సన్ని కూడా వీ విల్ అప్రిహెండ్ అండ్ రిమాండ్. జనవరి అని చెప్తున్నారు. ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇద్దరు మేజర్సే, ఇద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత బెంగళూరుకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు రిటర్న్ వచ్చినప్పటి నుంచే వాళ్ళ ఫ్యామిలీ వాజ్ అపోజ్డ్. సో చాలా కొంచెం టైమే, ఒక 1 or 2 months ఓన్లీ దే వర్ టుగెదర్. ఆఫ్టర్ దట్ మళ్ళీ మీకు ప్రాపర్గా పెళ్లి చేస్తాము అని కన్విన్స్ చేసి ఫాదర్ వాపస్ తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని. కానీ అప్పటి నుంచి దేవర్ కన్విన్సింగ్ దమ్కి లేదు సెపరేట్ అయిపోతేనే బెటర్, మరి అమ్మాయికి సెపరేట్ మ్యాచెస్ కూడా చూసుకుంటాం స్టార్ట్ చేసాం. వీ విల్ ఫర్దర్ వెరిఫై చేసి దీంట్లో ప్రపోజల్స్ అని ఇనిషియేట్ చేస్తాం. రిమాండింగ్